స్వామి ఈపొద్దు మన పిచ్చుకొండపల్లి గ్రామానికి మా సునీలో మా మంజునాథ్ రెడ్డి మేము గ్రామస్తులందరూ కోరిక మేరగా శ్యామన్న శ్రీరామన్న అందరూ సరే మాకి ఓంశక్తికి 2 బస్సులు పంపించాలని దానికోసంగా మన సమృద్ధి మంజన్న ఇది 3వ సంవత్సరము పంపిస్తూ ఉండేది. ఎలక్షన్ మొదలు మేము ఏం చెప్పిండు ఆ మాట కంటిన్యూగా నేర్చుకుంటామని ఆపదించిన మాట ప్రకారంగా ఒక ఓంశక్తి అమ్మవారు దయచేసి ఆయన గెలిచినాక కూడా మేము పంపిస్తామని చెప్పిన మాట ప్రకారంగా ఇప్పుడు అదే ప్రకారంగా 3వ సంవత్సరం బస్సులు పంపిస్తూ ఉన్నాము. సుమారు ముల్బాల్ తాలూకులో 700 బస్సులు పంపిస్తూ ఉన్నాము. ఈ గ్రామానికి కూడా 2 బస్సులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మంజన్న మన డాక్టర్ ప్రకాష్ అన్న కూడా రావాల్సి ఉండే ఏదో కారణాంతరం నుండి ఏడో అవుతున్నారు చెక్ కాలేదు అని చెప్పేసి వాళ్ళ పురంగా నన్ను పంపించినారు. మీ అందరి పురంగా మీ ఈ అమ్మవారు ఓంశక్తి అందరికీ మన దేశానికి మంచి చేయని మన గ్రామానికి మీ అందరికీ కూడా మంచి చేసి ఇంకా ముందరికి మంచి భవిష్యత్తు కావాలని మీరు అమ్మవారిని నిష్ఠగా కోరుకోండా. అదే రీతిగా దయపెట్టి ఏమీ కానీ తొందర లేకుండా అందరూ ఒగ్గట్టుగా రష్ చేస్తూ ఉంది కాబట్టి అందరూ చిన్నోళ్ళు పాపం చిన్న స్వాములంతా మాలయ్యారు. వాళ్ళందరినీ కాపాడుకొని ఆ శక్తిని ఏడుకొని ಭಕ್ತಿಗೆ ಕ್ಷೇಮಂಗ ರಾವಾలని మీ అందరి తరಫುನ నేను కోరుకుంటా ఉన్నాను. ಈಗ ಏನು ನಮ್ಮ ಪಿಚ್ಕೊಂಡಹಳ್ಳಿ ಗ್ರಾಮಕ್ಕೆ ಸಮೃದ್ಧಿ ಮಂಜನಿಂದ ಓಂಶಕ್ತಿಗೆ 2 ಬಸ್ ಕೇಳಿದ್ವಿ. ಅದರ ಪ್ರಕಾರ ಎಲೆಕ್ಷನ್ ಮಾಡೋರು ಒಂದ್ಸಾರಿ ಎಲೆಕ್ಷನ್ ಆದ್ಮೇಲೂ ಮಾಡೋರು ಸೇವೆ ಮಾಡೋರು ಅಂದರೆ ನಮ್ಮ ಸಮೃದ್ಧಿ ಮಂಜನವರೇ. ಕೆಲವರು ಲಾಸ್ಟ್ ಟೈಮಲ್ಲಿ ಬರ್ತಾರೆ ಎಲೆಕ್ಷನ್ ಮೂಮೆಂಟಲ್ಲಿ ಅದು ಮಾಡ್ತೀನಿ ಇದು ಮಾಡ್ತೀನಿ ಅಂತಾರೆ, ಆ ಟೈಮಲ್ಲಿ ಕೊಡ್ತಾರೆ. ಇದೇ ನಾವು ಮಾತು ಏನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ 5 ವರ್ಷ ಕಳಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ 3ನೇ ವರ್ಷ ಕಳಿಸಿದ್ದಾರೆ. ಎಲ್ರಿಗೂ ಒಳ್ಳೇದಾಗಲಿ, ನಮ್ಮ ತಾಲೂಕು ಒಳ್ಳೇದಾಗಲಿ, ನಮ್ಮ ಊರಿಗೆ ಒಳ್ಳೇದಾಗಲಿ, ಶಕ್ತಿಗಳಿಗೆಲ್ಲ ಒಂದೇ ಒಳ್ಳೇದಾಗಲಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಆ ಓಂ ಶಕ್ತಿಗೆ ಹೋಗಿ ಚೆನ್ನಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂಡು ಒಳ್ಳೆ ಬೆಳೆ ಆಗಲಿ ಒಳ್ಳೆ ಮಳೆ ಆಗಲಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಬೇಡ್ಕೊಂಬನ್ನಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾನು ಈ ಮುಖಾಂತರ ಬೇಡ್ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಸರ್ಪರ್